సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. 10 రూపాయలకు సాంబార్ ఇవ్వనందుకు కర్రీ పాయింట్ నిర్వాహకులపై గొడవ పడ్డాడు జీవరత్నం అనే వ్యక్తి. ఈ క్రమంలోనే పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ ఇంకాస్త పెద్దదైంది. కర్రీ పాయింట్ నిర్వాహకులు ఉదయ్, అజయ్పై కత్తితో దాడి చేశాడు జీవరత్నం. ఈ ఘటనలో ఉదయ్కు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అమీన్పూర్ పోలీసులు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గొడవ సంగారెడ్డి జిల్లాలో జరిగింది. 10 రూపాయలకు సాంబార్ ఇవ్వమని అడిగాడు కర్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళి. ఆ సమయంలో నిజానికి ఏం జరుగుతుందో ఊహించవచ్చు. ఇక్కడ కూడా ఈగో క్లాషెస్ వస్తాయి. ఇక్కడ కూడా చాలా వరకు ఈగోసే. ఒక్కొక్కసారి షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే పోన్లే దయతలిచి 10 రూపాయలు కదా అని జనరల్గా ఇచ్చేదానికంటే తక్కువ ఎంతో కొంత ఇస్తారు. అలా కాకుండా ఇంకొంతమంది ఉంటారు, పోయి పని చూసుకో లాంటి సమాధానం చెప్తారు. అప్పుడు 10 రూపాయలు అడిగిన వ్యక్తికి తన దగ్గర ఉన్న 10 రూపాయల కంటే అతను చెప్పిన సమాధానానికి కోపం వస్తూ ఉంటుంది. ఇక్కడ ఈగో క్లాషెస్ వస్తూ ఉంటుంటాయి. ఇదే అంతకు ముందున్న కక్షల కార్పణ్యాలతో కాదు, క్షణికావేశంలో 10 రూపాయలకి కర్రీ అడిగాడు. పోనీ అతని దగ్గర 10 రూపాయలే ఉన్నాయో ఇక లేదు 10 రూపాయలకి ఇవ్వడని ఉద్దేశంతో అడిగాడు. నిజానికి ఆ వ్యక్తి చూడండి అదిగో అక్కడికి వెళ్ళి కత్తి కూడా తీసుకువెళ్ళాడు. ఆ వ్యక్తి కత్తి తీసుకుని వెళ్ళాడు. కత్తి తీసుకుని వెళ్ళి వాళ్ళపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఈగోస్ అదిగో మొత్తం ధ్వంసం చేస్తూ ఉన్నాడు. నిజానికి వాళ్ళు 10 రూపాయలకి అంత ఆ వ్యక్తి కాల్ రెగరేసి మరి శబ్దం చేస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. అంత కోపం ఉన్న వ్యక్తి 10 రూపాయలకి ఇవ్వనప్పుడు 5 రూపాయల భోజనం దొరికే చోటకు వెళ్ళి తిని ఉండాల్సింది. కానీ వాళ్ళు అక్కడ బోర్డులు పెడతారు కాబట్టి నిజానికి ఇక్కడ షాప్ వాళ్ళకి వచ్చిన కస్టమర్కి మధ్య జరిగేటటువంటి ఆ మాటల ఫ్రీక్వెన్సీని ఇలాంటి దాడులకు కారణమవుతుంటుంటాయి. ఆ కత్తితో దాడి చేసాడంటే ఎంత ఉన్మాదంతో రెచ్చిపోయాడో చూడండి. అసలు ఆ కత్తిని ఎందుకు దాచుకున్నాడు, ఎందుకు కొనుక్కున్నాడు, ఎవరిపై దాడులు చేయడానికి కొనుక్కున్నాడు. అదిగో ఆ భయభ్రాంతులకు గురయ్యారు. కత్తి తీసుకుని మూర్ఖంగా చూసారా, ఎంత మూర్ఖంగా ఉన్మాదంతో రెచ్చిపోతూ ఉన్నాడు. ఇదంతా ఆ 10 రూపాయలకి సాంబార్ ఇవ్వనందుకు ఈ వ్యక్తి ఈ దాడి చేశాడు. కర్రీ పాయింట్ నిర్వాహకులతో జీవరత్నం, అతని పేరు జీవరత్నం అనే వ్యక్తి, అతను అంత పెద్ద కత్తిని పట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడు, అంత పెద్ద కత్తిని ఎందుకు ఉంచుకున్నాడు, ఎవరిని భయపెట్టడానికి ముందే ఆ కత్తిని కొనుక్కుని ఉంచుకున్నాడు. ఆ షాప్ నిర్వాహకులతో అతనికి ఏ గొడవ ఉండదు. 7:20 దృశ్యాలు రికార్డ్ అయిన సమయం రాత్రి సమయంలో 7:20 ఆ కర్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళాడు. 10 రూపాయలకి బేరంగోడ్లో ఈ కత్తి కారణంగా ఇద్దరికి గాయాలు కూడా అయినట్టుగా తెలుస్తోంది. నిజంగానే 10 రూపాయలకు సాంబార్ అడిగాడు, అందుకే ఇవ్వలేదా, లేదు ఇంకేదైనా గొడవ కారణం అన్నది కూడా తెలియాల్సింది. ప్రస్తుతానికి వాళ్ళు చెప్తున్న వివరాల ప్రకారం కర్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలకి సాంబార్ అడిగాడు. 10 రూపాయలకి నిర్వాహకులు సాంబార్ ఇవ్వకపోవడంతో ఏకంగా పెద్ద కత్తిని తీసుకొచ్చాడు. వాళ్ళపై దాడికి పాల్పడ్డాడు. ఉన్మాదలా రెచ్చిపోయాడు నిజానికి ఆ వ్యక్తి. చూడండి అదిగో, అంటే ఆ కత్తి తీసుకొని నిజానికి ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి ఎంత భయాందోళనకు గురవుతాడు. నిజానికి ఆ ఎవరిపైనైనా ఆ శరీరం పైన కత్తి వేటు పడితే అంత బలంగా వేస్తూ ఉన్నాడు. వేటు పడితే శరీరం తునాతునకలు అయిపోతుంది. విచక్షణ రహిత మృగంలా కాళ్ళు ఎగరేసి మరి మృగంలా కర్రీ పాయింట్పై దాడికి పాల్పడుతున్నాడు. అంత కోపం ఆవేశం ఉన్న వ్యక్తి బహుశా 10 రూపాయలకి సాంబార్ అడగకుండా ఉండాల్సింది. 10 రూపాయలకి నిరాకరించే హక్కు కర్రీ పాయింట్ నిర్వాహకులకి ఉంటుంది. వాళ్ళు అక్కడ పెట్టిన బోర్డుల మేరకే అమ్మొచ్చు, లేదంటే నిరాకరించవచ్చు. కొంతమంది దయ తెలిస్తే అవతల వ్యక్తి కనిపించే తీరు నిజానికి దయనీయంగా ఇదిగో ఆ వ్యక్తి వచ్చినప్పుడు అక్కడ దాడి జరుగుతుంది. ఆ సమయంలో ఏం జరిగింది, ఒక వ్యక్తి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు సిబ్బంది, ఒక పిల్లోడు కూడా ఉన్నాడు అక్కడ. నిజానికి కొన్ని వస్తువులను ఇక్కడ ఏం జరుగుతుందంటే ఊహించవచ్చు. కొన్ని కర్రీస్ కొనుక్కున్న తర్వాత అంత సాంబార్ అవసరం లేదులే, ఎక్కువ సాంబార్, ఓ 10 రూపాయలకి ఎంత వస్తే అంత ఇవ్వు అని కూడా అడుగుతుంటుంటారు. అదిగో ఆ వ్యక్తిపై దాడి చేశారు ముందు రోజు.
ఆ రోజు ఆ వ్యక్తిపై దాడి చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి వెళ్ళి కత్తి తీసుకొచ్చి మళ్ళీ దాడి చేశాడు. సో సరిగ్గా 7:21 జరిగిన దాడికి కారణం ఏంటి? 7:21 జరిగిన దాడికి కారణం ఏంటి? ఒక్కొక్కసారి షాపు వాళ్ళు కూడా ఎలా చెప్తారు అంటే కస్టమర్ని కేర్లెస్గా సమాధానం చెప్తారు. వస్తువులు ఎన్ని కొన్నప్పటికీ ఇంకొకటి ఏదైనా వస్తువు అన్నప్పుడు ఆ వ్యక్తిని చాలా నీచంగా మాట్లాడతారు. పోయి పోయి పని చూసుకో అన్నట్టు కొంత వ్యంగ్యంగా మాట్లాడతారు. వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు సహజంగా కోపం వస్తుంటుంది. కానీ కోపం వచ్చినప్పుడు దాన్ని వ్యక్తీకరించాల్సినటువంటి విధానం అది కాదు. ఈ షాపులో వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చు, నిరసన వ్యక్తం చేయొచ్చు. కానీ కత్తి తీసుకొచ్చి దాడి చేశాడు. అదిగో చూడండి ఒకసారి, కత్తి తీసుకొచ్చి దాడి చేశాడు. అక్కడ టైం బహుశా ఆ టైం మనకి డేటు వేరే పడుతూ ఉంది. అంటే రీసెట్ చేసి ఉండుండ్రు, బహుశా ఆ టైంని రీసెట్ చేసి ఉండుండ్రు. కానీ అది రాత్రి సమయమే. ఆ డేటు టైం ఇయర్ అన్నీ వేరే పడుతూ ఉన్నాయి. అంటే రీసెట్ చేసి ఉండుండ్రేమో బహుశా. కానీ ఈ దాడిలో ఆ వ్యక్తి చేసిన ఈ దాడిలో అది రాత్రి సమయమే. బయట మనకి చీకటిగా కనబడుతుంది, లోపల లైట్లు వేస్తున్నాయి. ఆ దాడి జరుగుతూ ఉన్న సమయంలో అదంతా బయట చీకటిగానే ఉంది. బేరంగూడలో ఈ దాడి జరిగింది. లోపల ఉన్న సిబ్బంది అంతా ఒకసారిగా భయాందోళనకు గురైపోయారు.